నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. మహారాష్ట్ర అమరావతిలో దారుణం చోటు చేసుకుంది. 180 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యం చేశాడు ఓ యువకుడు. ఆ 180 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యం చేసి ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. మొత్తం 350కి పైగా వీడియోలు రికార్డ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడు పరకువాడకు చెందిన మహమ్మద్ తన్వీర్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ లో మహమ్మద్ తన్వీర్ ఉన్నాడు. 7 రోజులు కూడా రిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళ టార్గెట్ ఒక్కటే, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేయడం. ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ కానీ, ఎవరైతే హిందువులు కానీ, వీళ్ళు ఎవరైతే చిన్నపిల్లల్లా కనిపిస్తారో వీళ్ళే టార్గెట్ అన్నమాట. వీళ్ళని టార్గెట్ గా చేసుకొని ఫస్ట్ రిక్వెస్ట్ పంపిస్తారు, ఆ తర్వాత మెసేజ్ పెడతారు. ఈ మొహమ్మద్ తన్వీర్ కూడా ఫస్ట్ అమ్మాయిలకి రిక్వెస్ట్లు పంపించి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి, సో మెసేజ్లు పెట్టి, సో ఫస్ట్ దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ మీ అని చెప్పి మాటలు కలిపి పరిచయాలు పెంచుకుంటాడు. సో ఆ తర్వాత సీన్ లోకి ఎంటర్ అవుతారు. సో నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోతే నేను చనిపోతానంటూ కూడా మాయ మాటలు చెప్పి బుట్టలో పడేసుకుంటారు. ఆ తర్వాత ఏముంది, అలాగే ఈ సీన్ కూడా జరిగింది. సేమ్ మొహమ్మద్ తన్వీర్ అనే వ్యక్తి ఒక 100లాది సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి మైనర్ బాలికలను టార్గెట్ గా పెట్టుకొని దాదాపు 180 మంది దాకా ఇప్పుడు బయట వచ్చారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ప్రస్తుతం 180 మందికి మొత్తం కూడా వీడియోలు బయట వచ్చాయి. ఆల్రెడీ కొన్ని వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా రిలీజ్ అయింది. అవన్నీ కూడా పోలీసులు గుర్తించి అన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. పోలీసులు ప్రస్తుతం 7 రోజులు రిమాండ్ తో ఇంకా విచారణ జరుగుతూ ఉంది. మొహమ్మద్ తన్వీర్ ఇంకా ఏమేం చేశాడో ఇవన్నీ కూడా విచారిస్తా ఉన్నారు పోలీసులు. అయితే వీళ్ళ అమ్మాయిలు మైనర్ బాలికలందరినీ కూడా నమ్మించి ముంబై, ఢిల్లీ, పూణే ఈ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ హోటల్స్ లో స్టే చేసి ఆ అమ్మాయిలతో ఫిజికల్ గా కలిసి, సో కలిసిన తర్వాత అప్పటిదాకా బాగానే ఉంటది. అమ్మాయిలకి తెలియకుండా కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు అబ్బాయి మొహమ్మద్ తన్వీర్. వీడియోలు రికార్డ్ చేసి ఒకవేళ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయికి బ్లాక్మెయిల్, బెదిరించడాలు చాలా జరిగాయి. లాస్ట్ కేసెస్ లో చాలా చూసాం మనం. సో ఇప్పుడు ఈ కేసు ఒకటి, అమ్మాయిల్ని బెదిరించి లోబరుచుకొని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రెషర్ పెట్టి బెదిరించి వాళ్ళకి మానసికంగా నరకం అంటే ఏందో చూపించాడు మొహమ్మద్ తన్వీర్. సో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో అయితే ఉన్నాడు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అది కాకుండా ఈ మొహమ్మద్ తన్వీర్ అనే వ్యక్తి ఈ వీడియోలు పెట్టుకొని ఈ మైనర్ బాలికలతో వ్యభిచారం కూడా చేయించాడు. ఇది వినడానికి చాలా దారుణంగా ఉంది. వ్యభిచారం కూడా చేయించాడు. మహమ్మద్ తన్వీర్ ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తిగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అది వేచి చూడాలి, ఇంకా పోలీసులు ఏం తేలుస్తారనేది మాత్రం. సో ఆ విషయం ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వీడియోలు పెడతాను, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి నీ వీడియో నేను పంపిస్తాను, బెడ్రూమ్ లో ఏం చేసావు ఆ వీడియో నేను పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు మహమ్మద్ తన్వీర్. సో ఇంకా అమ్మాయిలందరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరు, సో ఇట్లా మేనేజ్ చేసుకుంటా, సో అందరినీ మోసం చేసుకుంటా, ఎంతో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని, సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. చివరికి పోలీసులకి అనుమానం వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో కొన్ని వీడియోస్, దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ ఆన్లైన్ లో కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ అవి పోలీసులు గుర్తించి అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా కూడా సర్చింగ్ లో ఉన్నారు పోలీస్ వాళ్ళు. ఆన్లైన్ లో ఎక్కడెక్కడ వీడియోస్ అప్లోడ్ అయింది, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాం అని చెప్పి కూడా మొత్తం సర్చింగ్ టీమ్స్ మొదలు పెట్టింది. ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ కూడా దీని మీద స్పందించి మొత్తం కూడా సర్చింగ్ చేస్తా ఉంది. సో దీని మీద గట్టిగానే చేస్తా ఉన్నారు. ఒకరు ఇద్దరు అయితే సరే అనుకోవచ్చు. 180 మంది మైనర్ బాలికలు అంటే ఆషామాషా కాదు. ఇది ఒక స్టేట్ మ్యాటర్, అంత పెద్ద ఇష్యూ ఇది. సో నిందితుడి నుంచి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, దానికి సంబంధించి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, విచారిస్తా ఉన్నారు. సో హార్డ్ డిస్క్ లో ఏముంది, హార్డ్ డిస్క్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి,
350కి పైగా వీడియోలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు పోలీసులు ఇంతవరకు. సో ఇంకా ఉన్నాయంటున్నారు. సో వేచి చూడాలి ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అని కూడా త్వరలోనే అప్డేట్స్ రానుంది. దీని గురించి 180 మందిని మోసం చేశాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఇది ఎంత పెద్ద మ్యాసివ్ స్కామ్ అనేది. ఒక్కసారి మనం ఆలోచించాలి ఎంత పెద్ద స్కామ్ చేస్తా ఉన్నాడంటే, ఒకరికి తెలియకుండా ఒకరంటే అసలు ఎన్ని ఫోన్స్ యూజ్ చేసి ఉండాలి, ఎన్ని సిమ్ కార్డ్స్, ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఎన్ని ఫేస్బుక్ అకౌంట్స్, ఎన్ని యూట్యూబ్ అకౌంట్స్, ఎన్ని స్నాప్చాట్ అకౌంట్స్, ఎన్ని యూజ్ చేస్తుంటే 180 మంది అమ్మాయిలు పడుంటారు. ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి అమ్మాయికి చెప్పేది ఒకటే, ఇప్పుడు కాదు ఎన్నో సోషల్ అవేర్నెస్ చేస్తా ఉన్నా నో యూజ్. సో జాగ్రత్త, ఎవడు మెసేజ్ చేసినా వాళ్ళలో పడకండి. ఏది సైబర్ నుంచి వచ్చినా ఏదన్నా మీకు అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు కాల్ చేయండి, లేదంటే నియర్ బై పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి మీ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి, వాళ్ళు చూసుకుంటారు పోలీసులు. సో చాలా కేసెస్ కూడా హ్యాండిల్ చేశారు ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ తో. సో ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్లీ నేచర్ తోనే సాల్వ్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో మీకు ప్రాబ్లం అంటే ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్ ఆర్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేశారంటే మీరు ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో బ్లాక్ మెయిల్ లో పడ్డారంటే చేస్తూనే ఉంటారు, అది కామన్. ఇంకా మీరు మీ దగ్గర ఎంత ఉందో అంతా గుంజేస్తారు డబ్బులు. రీసెంట్ గా మనం చూసాం కాల్ స్కామింగ్. రీసెంట్ గానే మనం చూసాం పోలీస్ వాళ్ళు పక్కన ఉండగానే స్కామ్ చేశారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఈ తన్వీర్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలియదు. సో దాదాపు 100 వీడియోలు ఆల్రెడీ రిలీజ్ చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆల్రెడీ అవన్నీ కూడా డిలీట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి ఏంటి, హార్డ్ డిస్క్లు అన్ని కూడా రిట్రైవ్ చేసి మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. చూద్దాం ఏం జరగబోతుంది ఈ కేసుకి సంబంధించి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా కనబడతా ఉంది.